ఎందుకు? వీళ్ళ నెగతాళి చేయడానికి వచ్చారు. నాకు అసలే చిరాగ్గా ఉంది. నన్ను చూసి నవ్వుకోవడానికి స్టూడెంట్స్ గా చేరి తెప్పి కొట్టడానికి వచ్చారు. మీరు పూర్తిగా మమ్మల్ని అర్థం చేసుకోలేదు గురుగారు. గురుగారు, మేము నిజంగానే నాట్యం నేర్చుకోవడానికి వచ్చాం. శిష్యులని ప్రేమతో లాలనతో బుజ్జగించాలి గాని ఇంట్లో కొడుకుని కోడల్ని తిట్టినట్టు తిడితే ఎలా గురుగారు? ఇది నాట్య కళ. శిష్యులు రావడం లేదని మీరు నిన్నటి నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు కదా గురుగారు. నువ్వు బాధపడకూడదని నీ కొడుకు కోడలు శిష్యులుగా వచ్చారు. నువ్వు తీసుకునే 2000 ఫీజు ఇద్దరు తీసుకొచ్చారు. వచ్చిన వాడిని తిప్పి పంపితే నటరాజస్వామి ఆగ్రహిస్తాడు. కాళ్లకు గజ్జి కట్టి ఇంట్లో తైతక్కల ఆటం కాదు భరతనాట్యం అంటే. అది మాకు తెలుసు గురువతి. ఇప్పుడు డాన్స్ నేర్చుకోవడానికి చేరే వాళ్ళంతా పుట్టుకతోనే డాన్స్ వచ్చిన వాళ్ళ ఏంటి? మీరు మీ గురువు గారి దగ్గర చేరేటప్పుడు ఏమీ తెలియకుండానే చేరుంటారు కదా. రెండో రోజే దుకాణం కట్టాల్సి వస్తుంది. తర్వాత నీ ఇష్టం. ముందు నటరాజస్వామికి ప్రార్థన చేయండి. అయ్యో, నమస్కారం చెయ్యండి. నన్ను చూసి చెయ్యండి. ఇలా భరతనాట్యం అంటారా గురుగారు? ఈగల్ని దోమల్ని తోలినట్టు చేతులు కాళ్ళు ఆడించడం కాదు భరతనాట్యం అంటే. మాకు తెలిసేది నేర్పించి చూడండి. ఇదే ఎందుకు జన్మలో రాదు అంటారు? సరిగ్గా నాతో కలిసి చేయగలవా? నువ్వు తర్వాత నేర్చుకుంది గాని ముందు పక్కకు పో. నువ్వు రావే. అమ్మచ్చి! అవును, నేర్పడవే కదా. మెడ తిప్పలేను అంటే ఇంకా అర్థం కాలేదా? ఒకసారి అటు ఇటు తిప్పండి మెడని. అయ్యో, ఎంత పని జరిగింది గురుగారు. అయ్యో, అందుకే శిష్యుల్ని తిట్టకూడదు గురుగారు. నటరాజస్వామి ఆగ్రహించారు. ఈ వయసులో నాట్యం చేస్తానని బయలుదేరావా? చూసావా ఎక్కడికక్కడ అన్ని నరాలు పట్టేస్తున్నాయో. రెంచీలు స్క్రూ డ్రైవర్లు తెమ్మంటారా గురుగారు? వాళ్ళైతే మెడ తీసి పక్కన పెట్టి రిపేర్ చేసి మళ్ళీ ఫిట్ చేస్తారు. మీనా ఇలా పట్టేసినప్పుడు ఏదో నూనెతో మర్దనా చేసి మామూలుగా చేస్తారు. నేను ఫోన్ చేస్తాను.